హాయ్ అండి, ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని ఫుల్కాలు గోధుమ పిండితో చాలా ఫ్లఫీగా పొంగేలాగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే మేము ఇక్కడ చపాతీలోకి బీన్స్ కర్రీ చేసుకున్నామండి పొద్దున్న. అందులో కాంబినేషన్ కిందే ఫుల్కాలు చేసుకున్నాం. అలాగే బీన్స్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మీకు హాట్ బాక్స్లో పెట్టుకున్నారంటే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన ఈ చపాతీని ఒక ఆనియన్ పెట్టుకుని ఈ బీన్స్ కర్రీతో ట్రై చేశారంటే సూపర్ ఉంటుంది నిజంగా టేస్ట్. రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండితోటి ఫుల్కాలు చేసి చూపిస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఉప్పు నేను 1/2 టీ స్పూన్ వేసానండి. ఇదంతా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. వాటర్ తీసుకోవాలి. వాటర్ ఫస్ట్ మునివేళ్ళతోటే కలుపుకోవాలి. ఎక్కువ నొక్కు పెట్టి కలిపేయకూడదు, ఫుల్కాలు గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చన్నీళ్ళతోటే వేస్తాను కదా, మీకు ఇంకా జిగురు ఎక్కువ రావాలంటే కనుక వేడి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు పిండి అనేది. అలాగే మీరు చేయాలనుకుంటే మైదా లేదా జొన్న పిండి, రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పుల్కాలకి చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలి. ఫుల్కాలు ఎప్పుడు చిన్నగానే ఉండాలి. పిండి అంతా కూడా ముందుగానే ఇలా రౌండ్గా ఉండలు చేసి పెట్టుకోండి. దీని మీద క్లాత్ వేసి పెట్టుకున్న పర్వాలే, మూత ఏమైనా పెట్టుకున్న పర్వాలే. ఇప్పుడు ఒక ఉండ తీసుకుందాం. ఇప్పుడు ఉండ మీద పొడిపిండి అద్దుకుని ఫస్ట్ చేతితో ఇలా అనుకోవాలి. ఇప్పుడు చపాతీ రోలర్ మీద చపాతీ చేసుకోవాలి. పుల్క కూడా మీకు పెద్ద సైజు తీసుకుంటే పెద్దగానే వస్తుంది, చిన్న సైజు తీసుకుంటే చిన్నగానే వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి చేసుకుందాం. ఫుల్కాకి పలచగానే ఉండాలండి చపాతీ ముద్ద అనేది. అలాగే పలచగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎక్కువ నొక్కు పెట్టి చేస్తే కనుక ఫుల్కాలు అనేది గట్టిగా వచ్చేస్తాయి. నొక్కు పెట్టకుండా పై పైన ఇలా తాలుస్తూ చేయండి. అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా మరీ హార్డ్గా కలిపేసుకోకండి. చపాతీకి ఎప్పుడు సాఫ్ట్గానే కలుపుకోవాలి, పూరీకి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాని మీద ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వీటెక్కాక చపాతీ వేసుకోండి. రేకు ప్యాను బాగా వీటెక్కాక వేసుకోండి. ఇప్పుడు పక్కకు తిప్పుకుందాం. అటు సైడ్ కూడా కొద్దిగా కాలాలి. పూర్తిగా కాలకూడదు. ఫుల్కా అనేది మనకి రేకు మీద ఇలా లైట్గా కాలి ఇలా లైట్గా బబుల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్డ్గా వీడియోలో చూసినట్టయితే ఇలా వస్తున్నాయి కదా, ఇలా వస్తే సరిపోతాయి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోని పెట్టుకుని మంట అనేది ఇప్పుడు ఫుల్కా వేసేసుకోవాలి. ఇదే విధంగా పక్కకు కూడా తిప్పుకోవాలి. ప్యాన్ వీటెక్కాక ఇలా వేసుకోండి. కొంచెం తిప్పేసుకోవాలి ఇటు. ఫుల్కాకి మనకి ఎక్కువ కాలకూడదండి. రేక్ మీద కొంచెం వైట్గా బబుల్స్ వస్తే చాలు. ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మంట పైన వేసేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది పక్క తీసేసుకుని ఇప్పుడు చపాతీ వేసుకుందాం దీనిపైన. చూడండి ఇలా బాగా పొంగింది కదా. నెక్స్ట్ ఇదే విధంగా తిప్పుకోండి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇలా చపాతీ వేసుకోండి. మీకు ఇంకోలాగా కూడా కాల్చి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఒకవైపు గట్టిపడిన తర్వాత ఇంకో వైపు కింద తిప్పేసుకోండి. అలాగే ఒక వైపు ఫుల్గా కాలాక ఇంకో వైపు కూడా అలా కూడా కాల్చుకోవచ్చు. ఇలా అటు ఇటు కాలాక మంట ఫుల్ చేసుకుని స్టవ్ మీద వేసుకుందాం. ఇలా తిప్పేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి.
ఇలా కాలితే సరిపోతాయి అటు ఇటుగా. ఇంతేనండి, ఫుల్కా కాల్చుకోవడం చాలా ఈజీ కదా. ఇలా కాల్చుకోవాలి. ఇంకో విధంగా ఎలా కాల్చుకోవాలో ఇంకో చపాతీని చూపిస్తాను. ఇప్పుడు ఈ చపాతీ వేసుకొని మీకు కావాలితే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఫుల్కాని, చిన్నగా కాకుండా. కాల్చాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఉండాలి. అలాగే నేను చేసిన చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అటు సైడు బాగా కాలాక ఇటు సైడు మనం మంట పెట్టుకుందాం. మీకు చపాతీ బాగా పొంగుతో రావాలంటే ఇలా దీంతో అట్ల పుల్లతోటి ఇలా దీని మీద నొక్కు పెట్టారంటే లైట్గా అది పొంగని చోటను కూడా పొంగిద్ది. ఇలా పొంగింది కదండి, ఇటు సైడ్ ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు కాల్చుకుందాం అటు సైడు. ఒకవైపు ఫుల్గా కాలేక అప్పుడు రెండో వైపున మంట మీద కాల్చుకోవచ్చు. ఇటు సైడ్ కాలింది, అటు సైడు మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. లేదు బాగా కాలింది కదండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీని మీద పెట్టేసుకోవాలి. ఇదే విధంగా పక్కకు కూడా తిరిగేసుకోవాలి. మీకు గట్టి తగిలినా గోరు తగిలినా పోగదండి. అలాగే ఈ ఫుల్కాలు చాలా గట్టి పడవండి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. పక్క తీసేసుకోవాలి. నేను చూపించిన కొలతలతో కలపండి. సేమ్ మీకు కూడా ఫుల్కాలు అలాగే బాగా పొంగుతూ వస్తాయి. ఫ్లేము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చిందంటే వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. ఇంతేనండి ఫుల్కా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సాఫ్ట్గా వచ్చేయండి ఇక్కడ.